మనం ఒక్కొక్కసారి పాపం చేసినప్పుడు మన ఆత్మకి అది స్లో పాయిజన్ లాగా వెళ్తుంది. మన శరీరానికి ఏదైనా స్లో పాయిజన్ వెళ్తే 1 నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఆ వ్యక్తి మరణిస్తాడు. అదేవిధంగా మన ఆత్మకి స్లో పాయిజన్ వెళ్తే దాన్ని మనం ఆపడం లేదు, దాన్ని మనం దేవుని రక్తంతో శుద్ధి చేసుకోవడం లేదు అంటే ఏమవుతుంది? ఒకరోజు మన ఆత్మ మరణిస్తుంది. ఇప్పుడు దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పారు, మీరు ఈ వృక్ష ఫలముని తినకూడదు, తింటే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పారు. వారు చనిపోయారా? నిజంగా అక్కడ చనిపోయింది ఏంటి? వారి ఆత్మ. అదే విధంగా మనం పాపం చేసినప్పుడు ఏమి జరుగుతుంది? కంటిన్యూగా మనం పాపం చేస్తూ ఉంటే ఆత్మ మరణిస్తుంది. ఒకరి శరీరంలో స్లో పాయిజన్ వెళ్ళిందా లేదా అని డాక్టర్లు బ్లడ్ తీసుకుని చెక్ చేస్తారు. ఇంకా డీటెయిల్ గా చెక్ చేయాలి అంటే ఫారెన్సిక్ డాక్టర్స్ ఏం చేస్తారంటే తల వెంట్రుకలను తీసుకుని ఆ వెంట్రుకలలో వారు చెక్ చేస్తారు. ఏ రోజు నుంచి పాయిజన్ శరీరంలోకి వెళ్ళింది, ఎన్ని రోజులుగా వెళ్ళింది, మధ్యలో ఏ రోజు వెళ్ళలేదు, ఏ రోజుల్లో వారు దానిని సేవించారు, ఎన్ని నెలల నుండి లేదంటే ఎన్ని రోజుల నుండి ఈ పాయిజన్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళింది అని వారు చెక్ చేస్తారు. అదే విధంగా మనం పాపం చేస్తున్నామని మనకు తెలుసు, మన ఆత్మకి పాపం వెళ్తుందని మనకు తెలుసు. దాన్ని ఇంకా డీటెయిల్ గా చెక్ చేయాలి అంటే దేవుని వాక్యంతో మనల్ని మనము ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మన ఆత్మకి ఈ రోజు స్లో పాయిజన్ వెళ్ళిందా, మనం ఏ పాపం చేశామో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి దేవుని వాక్యంతో మనల్ని మనం పరీక్షించుకుని మనం ఏం చెయ్యాలి? దేవుని రక్తంతో శుద్ధి చేసుకోవాలి. లేకపోతే మన ఆత్మ ఏమవుతుంది? ఒకరోజు చనిపోతుంది, నరకానికి వెళ్తుంది.